వార్త మిమ్మల్ని కొంచెం కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వార్తను చూడండి. హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో దారుణం జరిగింది. తల్లిని చంపేశాడు ఒక కొడుకు. తల్లిని విచక్షణారహితంగా గొడ్డలతో నరికి చంపేశాడు. వీరనారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె కన్న కొడుకు, ఆమె కడుపున పుట్టిన కొడుకు, నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు నిర్దాక్షిణ్యంగా ఆమె పీక నరికి చంపేశాడు. కుటుంబ కలహాలతో తల్లి సరితను గొడ్డలతో నరికి చంపేశాడు. ఆమెను నరికిన చోట రక్తపు మడుగులో ఆ తల్లి ఉంది. ఆ ప్రసవ వేదనను అనుభవిస్తూ మరణపు అంచుల్లోకి వెళ్ళి ఆ కొడుకుకు జన్మనిచ్చింది. ఎందుకంటే ప్రసవాన్ని పునర్జన్మగా భావిస్తారు కాబట్టి. చెట్టంత ఎదిగిన ఆ కొడుకు తల్లి ముందే నిలబడి గొడ్డలతో పీక నరికేస్తుంటే నిస్సహాయంగా ఇలాంటి దుర్మార్గుడికి ఆ జన్మనిచ్చాను అనుకుంటూ చనిపోయింది ఆ తల్లి. గొడ్డలతో నరికి చంపిన చోట ఆ తల్లి రక్తపు మడుగులో విలవిలలాడుతుంది. అయినా ఆ కొడుకు హృదయం ఎక్కడా కూడా తల్లిని చంపేస్తున్నాను అని చిన్న పశ్చాత్తాపం కూడా లేదు. బిడ్డకి ఏదైనా జరిగితే తల్లి అల్లాడిపోతుంది, తన ప్రాణాలను సైతం ఇచ్చి కాపాడుతుంది. అలాంటి తల్లిని జల్సాలకు అలవాటు పడ్డ ఈ కొడుకు నరికి చంపేశాడు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ కొడుకు. తల్లి సరితకు, కొడుకు అజయ్కు కొంతకాలంగా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అజయ్ ప్రేమ వివాహం తర్వాత ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు అజయ్. పని చేసుకుని బతకాలి అంటూ తల్లి మందలించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక దశలో ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు తల్లి కొడుకులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన కొద్దిసేపటికే తల్లితో మరోసారి అజయ్ వాగ్వాదానికి దిగాడు. కోపంతో కసితో తల్లిపై విచక్షణారహితంగా గొడ్డలతో దాడి చేశాడు అజయ్ అనే దుర్మార్గపు కొడుకు. తీవ్ర రక్తస్రావంతో తల్లి సరిత అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, 2 రోజుల క్రితమే తల్లిని చంపిన దుర్మార్గపు కొడుకు గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి ఘటనలు జరగకూడదని అనుకున్నాం. మరో కొడుకు ఈ తల్లిని కూడా గొడ్డలతో నరికి చంపేశాడు. అసలు ఏం జరిగింది? అతను ఈ కుటుంబ కలహాలే. ఎందుకంటే తను ఒక ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ ప్రేమ వివాహం తల్లికి ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక సార్లు తల్లికి అలాగే ఇతనికి అజయ్కి మధ్య చాలా సార్లు గొడవలయ్యాయి. నిన్న కూడా ఉదయం పోలీసుల స్టేషన్ కూడా గతంలో కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. కానీ నిన్న కూడా పోలీసులు వీళ్ళిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాగుండాలని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ తల్లికి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు బాగానే ఉంటారు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చిలికి గాలివానగా మారింది ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు. ఎందుకంటే తన ఆవేశంతో ఎప్పుడు ఉన్నా సరే తన తల్లి ఎప్పుడున్నా తనకు ప్రాబ్లమే అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి అజయ్ విచక్షణ రహితంగా రాత్రి గొడ్డలతో నరికి చంపడాన్ని కూడా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఒక రకమైనటువంటి హత్యలో మాత్రం ఒక ప్యాషన్ గా మారినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న సమస్యకైనా అంటే అంతమొందించడమే ఒక పరమార్థము, లేక అంతమొందించడమే సమస్యకు పరిష్కారం అన్నటువంటి ఆలోచనలకు కూడా యువత వస్తున్నారు. ఎన్నిసార్లు ఆ పోలీసులు కూడా చెప్పినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కుటుంబ నేపథ్యంలో కట్టుకున్నటువంటి భార్య కోసము కన్న తల్లిని కడదేర్చినటువంటి కసాయి కొడుకు ఉదంతం అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు జరగడాన్ని కూడా సభ్య సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంది. ఇప్పటికీ స్థానికులు కూడా ఎన్నో సార్లు చెప్పారు. కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరి ప్రవర్తన కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని లీడ్ చేసినటువంటి తల్లి కూడా తనకు సంబంధించినటువంటి ఎట్లా ఉండాలి అన్నటువంటి కోణంలో కూడా కొన్ని ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ తనకు ఇష్టం లేది పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడైనా తనకు సమస్యగా ఉంటుందన్నటువంటి ఆలోచనలో కూడా ఇక్కడ చాలా దారుణంగా పరిగణించాల్సి. గత కొద్ది రోజుల క్రితమే తమ్ముడు కూడా చనిపోయాడు. ఇట్లాంటి నేపథ్యంలో పిల్లల విషయంలో ఎందుకంటే తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పిల్లల ప్రవర్తన కూడా రేపు వెంకటరత్నం ఇప్పుడు తల్లిని చంపిన కొడుకు ఎక్కడున్నాడు? పోలీసులకు దొరికాడా, పారిపోయాడా? ఉద్యోగం లేకుండా వెంకటరత్నం తల్లిని చంపిన ఆ కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా, పారిపోయాడా?
అయితే నిన్న దాదాపు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత తన బంధువులు కూడా తనకు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. వెంటనే ఉన్న పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ తను పారిపోయేటువంటి ప్రయత్నం అయితే చేసి ఉన్నాడు కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ అతన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎందుకంటే అతను పారిపోవడానికి కూడా ఎక్కువగా ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు ఉన్నాయి, అంత మర్డర్ చేసి తప్పించుకున్నటువంటి అవకాశాలు అయితే అంటే అన్నోన్ పర్సన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉండే. కానీ ఇదంతా ఎప్పటి నుండో పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నడుస్తూనే ఉంది. ఆ పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కూడా వివరాలు ఉండడంతో ఖచ్చితంగా తను కూడా ముందే తను పోలీస్ స్టేషన్ లో కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైనా నా చేతిలో చస్తావు అన్నటువంటి ఒక మాటలు కూడా తరచూ ఇంట్లో అంటున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని సార్థకత చేసుకునే విధంగా నిన్న ఆ గొడ్డలితో హత్య చేసి తన తల్లిని నడి రోడ్డుపై నరకడాన్ని కూడా చాలా దారుణంగా చూడొచ్చు. ఇంట్లో గొడవలు కూడా గొడ్డలితో తల్లిపైనే దాడి చేస్తున్నప్పుడు ఎవరు లేరా అక్కడ? అది రాత్రిపూట కావడంతో అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నటువంటి సమయము, చీకటి పడుతున్నటువంటి సమయం, అప్పుడప్పుడే సాయంత్రం చీకటి పడుతున్నటువంటి ఆ సమయంలో ఇట్లా గొడవలు మళ్ళీ ఉద్రిక్తంగా ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా పోలీసులు కొంత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ రాజుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎంత చెప్పినా తను తల్లి మాత్రం ఇక్కడ సెటిల్ కావాలి అన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తుంది. తరచూ గొడవలు అయితే తీవ్రంగా జరిగాయి. కానీ సాయంత్రం అంటే అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉండి అంటే తిని నిద్రపోయేటువంటి పరిస్థితులు అయితే అప్పుడప్పుడే వస్తున్నాయి. ఆ టైంలోనే తను నడి రోడ్డు పైకి తల్లిని లాక్కొచ్చి భయంతో కూడా బయటికి పరిగెత్తుకొచ్చిన టైంలో గొడ్డలితోటి నరికి చంపడం వల్ల చుట్టుపక్కల స్థానికులు కూడా చూసి అతన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి, అతను నివారించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పుడే జరగని నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు 108 కూడా ఫోన్ చేశారు ప్రాణాపాయంలో ఉందన్నటువంటి కోణంలో. కానీ అప్పటికే తను చనిపోవడంతో ఇక్కడ పోలీసులకు ఇప్పటికే చాలా సందర్భాల్లో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఆర్థిక సంబంధాల ముందు అయిన వాళ్ళని కూడా కడతేరుస్తూ ఉన్నారు, స్నేహితులను కడతేరుస్తున్నారు. కానీ ఇక్కడ తల్లి కొడుకుల బంధం అనేది అన్నిటికీ అతీతమైంది. దాన్ని మాటల్లో చెప్పడానికి ఉండదు. సో కన్న తల్లినే గొడ్డలతో నరికి చంపేశాడు అనే వార్త తెలిసిన తర్వాత ఏంటి అక్కడ ఉన్నవారి రియాక్షన్ ఏంటి అసలు? అయితే ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో చూసినట్టయితే మర్డర్లు అంటే ఒక నెలలోనే దాదాపు 4-5 మర్డర్ అటెంప్ట్లు జరుగుతున్నాయంటే చాలా దారుణమైనటువంటి విషయంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు పోలీసులు అంటే భయం లేదు. ఒకవేళ మర్డర్ చేసినా కానీ ఎట్లాగో అలాగో ఉన్న చట్టాలను ఉపయోగించి బయటికి రావచ్చు అన్నటువంటి ధీమా కావచ్చు, లేకపోతే బలమైన చట్టాలు అంటే ఒకవేళ మర్డర్ చేసినా కానీ ఒక హత్యాయత్నాలు పాల్పడ్డా కానీ శిక్షలు అమలు కావడం లేదన్నటువంటి ఒక భరోసా కావచ్చు, ఏదైనా సరే తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు. ఇది ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇక్కడ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో కూడా ఇప్పుడు మర్డర్ చేయడం కూడా ఒక ప్యాషన్ గా మారింది. అంటే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అంత గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పోలీసులు కూడా దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మర్డర్ కానీ ఎవరినైనా హత్యాయత్నం చేసినా కానీ కఠినంగా శిక్షలు జరిగితే ఇదివరకేమో 30 డిగ్రీలు కనుక ఉపయోగించేది. కానీ కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి వెసులుబాటు కూడా వీళ్ళకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే మర్డర్లు చేయడము, హత్యాయత్నం చేయడము, లొంగిపోవడం కూడా ప్యాషన్ అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుకులతోటి బయటికి దర్జాగా వచ్చి దాన్ని అంటే బయట ఉన్నటువంటి సమాజం ముందు ఒక భయభ్రాంతులకు గురి చేసి కాన్ఫిడెంట్ గా కాలరెగరేసుకునేటువంటి పరిస్థితులు మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండుంటే, ఒకవేళ మర్డర్ చేసినటువంటి సమయంలో కానీ లేకపోతే అత్యాయత్నం చేసినటువంటి సమయంలో దొరికినటువంటి వాళ్లకు ఎట్లాంటి శిక్షలు పడుతున్నాయనేది సమాజానికి తెలుసుంటే మాత్రం ఇట్లాంటివి చేయడానికి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఒక మర్డర్లు కానీ, మానభంగాలు కానీ, హత్యలు కానీ, అత్యాయత్నాలు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్ వెంకటరత్నం, ఈ ఘటన చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నిజంగా ఏ తల్లైనా మామూలుగా కొన్ని సంప్రదాయాల ప్రకారం తను చనిపోతే బిడ్డ తనకి తలకొరివి పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తల్లి మాత్రం తను కన్న కొడుకు చేతిలో నరకబడి చనిపోయింది. తను కన్న కొడుకే ఎదురుగా గొడ్డలు పట్టుకుని మెడపైన నరుకుతుంటే నిస్సహాయంగా చనిపోయింది ఆ తల్లి. ఏ తల్లైనా ఊహిస్తుందా తన కొడుకు తనను చంపేస్తాడు అని? ఏ తల్లైనా కలలోనైనా అనుకుంటుందా కనీసం తన కొడుకు చేతిలోనే తను కడతేరిపోతాను అని? ఏ తల్లి ఊహించని ఘటన ఇది. ఏ కొడుకు పాల్పడకూడని ఘటన ఇది. ఎన్నో నేరాలు ఘోరాలు చూస్తున్నాం, ఎన్నో దుర్మార్గమైన ఘటనలు చూస్తున్నాం.
అంతరించిపోతున్న మానవ సంబంధాలను చూస్తున్నాం, అయ్యో అని ముక్కున వేలేసుకుంటున్నాం, బాధపడుతున్నాం. కానీ కన్న కొడుకు తల్లిని చంపే ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి అంటే సిగ్గుతో తల ఉంచుకోవాలో, లేదంటే సమాజాన్ని ఏమైపోతుంది ఎలా చూడాలో తెలియని ఒక అయోమయమైనటువంటి స్థితిలో ఉంటాం. నవమాసాలు మోసి ప్రాణాలకు నిజంగా ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటం అంటే అది పునర్జన్మ లాంటిదని చెప్తారు. ఆ పురిటి నొప్పులు భరిస్తూ బయట జన్మించిన ఆ కొడుకు ఇంత చెట్టు అంత ఎదిగి తనని మెడ నరికేస్తాడని ఈతలేని అనుకుంటుందా? ఆ తల్లి అలాంటి పరిస్థితుల్లోనే కన్న కొడుకే తనను నరికేస్తుంటే చూస్తూ నిస్సహాయంగా చనిపోయింది. మెడ నుంచి రక్తం కారుతూ ఉంటే, ఆమె విలవిలలాడుతూ ఉంటే ఇంకొక వేటు వేయాలి అనుకున్నాడే కానీ ఆ దుర్మార్గపు కొడుకు తల్లిని చంపేస్తున్నాను అని ఒక సోయి కూడా లేకుండా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతూ చనిపోయింది ఆ తల్లి. తన కన్న కొడుకు చేతిలోనే నిస్సహాయంగా చనిపోయింది ఆమె. వీరనారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ దారుణం జరిగింది. ఇలాంటి కొడుక్కి ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వీరనారాయణపురంలో తల్లిని నరికిన కొడుకు ఘటన విన్న వెంటనే ఒక్కసారికి అక్కడ కలకలం చెలరేగింది. కుటుంబ కలహాలతో తల్లి రేవతిని చంపేశారు. నిజానికి తల్లి కాలిలో ముళ్ళు గుచ్చుకుందంటేనే బిడ్డ విలవిలలాడిపోవాలి. అది తల్లి కొడుకుల మధ్య ఉండే బంధం. బిడ్డకి ఏమైనా అవుతుంది అంటే తన ప్రాణాలకు తెగించి బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది తల్లి. బిడ్డ పొట్ట చూసిన తర్వాతే తను ఏదైనా తీసుకుంటుంది తల్లి. అలాంటి తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడు ఈ దుర్మార్గుడు. కేవలం బాగుపడరా, పని చేసుకోరా అని బుద్ధి చెప్పినందుకు ఆ తల్లిని కడతీర్చాడు. 1.5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు అజయ్ అనే ఈ దుర్మార్గపు కొడుకు. తల్లి రేవతి కొడుకు అజయ్తో కొంతకాలంగా వీళ్ళిద్దరికీ కూడా విభేదాలు ఉన్నాయి. అజయ్ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకుండా జల్సాలు చేస్తూ ఉన్నాడు, జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. దీంతో పని చేసుకుని బతకరా అంటూ తల్లి మందలించింది. అలా మందలించడమే ఆమె పాలిట శాపమైంది. తల్లి కేవలం బుద్ధి చెప్పినందుకు, మందలించినందుకే ఆ కొడుకు ఆగ్రహంతో రగిలిపోయాడు, తల్లితో గొడవపడ్డాడు. ఎలకతుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు చేసుకున్న తర్వాత పోలీసులు ఇద్దరిని కూడా మందలించారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ తల్లితో గొడవపడ్డాడు. ఆ గొడవపడి విచక్షణను కోల్పోయి రాక్షసుడిగా మారిపోయి అక్కడున్న గొడ్డలతో తల్లి మెడపైన వేటు వేసి నరికేశాడు. తల్లి మెడ నుంచి రక్తం కారుతూ ఉంటే, ఆమె విలవిల్లాడిపోతూ ఉంటే, ప్రాణాలు పోతూ ఉంటే వాడిలో అయ్యో ఎదురుగా ఉన్నది తన తల్లి అనే ఇంత మానవత్వం కూడా లేదు, ఇంత బంధం కూడా లేదు, రాక్షసుడిగా మారిపోయాడు. తన కొడుకు చేతిలోనే తను చూస్తూ ఉంది. తన కొడుకే గొడ్డలు పట్టుకుని తన మెడపైన వేటి వేసి కోపంతో ఊగిపోతూ ఉంటే, ఆమె మెడ నుంచి రక్తం కారుతూ నిస్సహాయంగా ప్రాణాలు వదిలేస్తూ ఉంటే బహుశా క్షణంలో ఆమె ఏమనుకుని ఉంటుందో కూడా, ఇలాంటి దుర్మార్గుడు కానీ నేను జన్మనిచ్చింది అని. ఇలాంటి కొడుక్కి ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతి